హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Rmvk Tech. దిస్ ఈజ్ విజయ్. ఈరోజు మన దగ్గర యూట్యూబర్స్కి ఉపయోగపడే మంచి గ్యాజెట్ అయితే ఉంది. అదే బోయా M1 మైక్. దీనికోసం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ ఇది ఎవరికి కొనచ్చు, అంటే ఎలాంటి యూట్యూబర్స్ కొనచ్చు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఇది ప్రైస్కి కరెక్టా కాదా, మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గెట్ ఇన్ టు ద వీడియో. నేను బోయా M1 మైక్ అయితే కొన్నాను. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు, నేను నార్మల్గా లోకల్ స్టోర్స్లో తీసుకున్నాను. సో ఆన్లైన్లో నేను పెట్టాను, కానీ చాలా డేస్ అయితే పడుతుంది, అంటే 15 డేస్ అని వచ్చింది నాకు డెలివరీ టైం. సో అంత టైం నేను వెయిట్ చేయలేక నార్మల్గా షాప్కి వెళ్ళి నేను తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 800 పడింది. సో అది ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, అరౌండ్ 800 టు అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే బోయా అని ఉంది, అండ్ లావ్లియర్ మైక్రో కార్బెట్ అని ఉంది. సో ఇది లావ్లియర్ మైక్రోఫోన్. ఇది అంటే దీని స్పెక్ట్రమ్ వచ్చేసి ఆమ్ని డైరెక్షన్లో ఉంటుంది. అంటే మీకు మైక్ మొత్తం 360 డిగ్రీస్లో కూడా సౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది, అంటే అన్ని డైరెక్షన్లో కూడా మీకు ఇది సౌండ్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బై M1 అని ఉంది, అంటే బోయా M1 మోడల్ అయితే ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ బోయా రెండిట్లో కూడా మనకి మోడల్ నేమ్ అయితే ఉంది బోత్ సైడ్స్. అండ్ బ్యాక్ చూసుకుంటే మన స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసేద్దాం. ఫీచర్స్ చూసుకుంటే క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్, డిఎస్ఎల్ఆర్, క్యామ్కార్డర్స్, ఆడియో రికార్డర్, పీసీ అని ఉంది. సో ఇది మనకి మల్టీపర్పస్, అంటే అన్ని డివైజెస్కి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ ఉంది. నేను చెప్పాను కదా, ఆమ్ని డైరెక్షనల్ అంటే మనకి అన్ని డైరెక్షన్లు మైక్ అనేది రికార్డ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూజ్ అని అయితే ఇచ్చారు. అండ్ లో హ్యాండిల్ నాయిస్ అని ఇచ్చారు, అంటే హ్యాండ్లింగ్ నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుందని ఇచ్చారు. అండ్ ఇంక్లూడ్స్ లోపల క్లిప్, అంటే ఒక మనకి క్లిప్ వస్తుంది, అది మీకు చూపిస్తాను. అండ్ LR44 బ్యాటరీ అయితే యూజ్ చేయాలి దీనిలో. అండ్ ఫోమ్ విండ్ స్క్రీన్ ఉంది, అంటే మనకి విండ్ స్క్రీన్ ఒకటి ఇస్తారు. అండ్ 1/4 అడాప్టర్ అయితే ఉంది, అది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసాక చూపిస్తాను. నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఇది ట్రాన్స్యూసర్ టైప్ వచ్చేసి ఎలక్ట్రిక్ కండెన్సర్ అయితే ఉంది దీనిలో, అంటే ఎలక్ట్రిక్ కండెన్సర్ యూజ్ చేశారు. అండ్ పోలార్ ప్యాటర్న్ ఆమ్ని డైరెక్షన్ మీకు చెప్పాను కదా, దీని ప్యాటర్న్ వచ్చేసి పోలార్ ప్యాటర్న్ ఆమ్ని డైరెక్షన్లో ఉంటుంది, మీకు చూపిస్తాను. అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ చూసుకుంటే 65 Hz to 18 Hz అయితే వెళ్ళిచ్చారు. అండ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో 17 dB అయితే ఉంది. అండ్ సెన్సిటివిటీ చూసుకుంటే ప్లస్ ఆర్ మైనస్, అంటే -30 dB టు +3 dB వరకు ఇచ్చారు. అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ చూసుకుంటే 1000 ohms అండ్ లెస్ అని ఇచ్చారు, అంటే 1000 ohms అంటే దానికంటే తక్కువ ఉండొచ్చు అవుట్పుట్ ఇంపిడెన్స్. అండ్ కనెక్టర్ చూసుకుంటే 3.5 mm జాక్ అయితే ఇచ్చారు. అండ్ యాక్సరీస్ ఇంక్లూడెడ్, దీనిలో ఇంక్లూడింగ్ ఏంటంటే ల్యాపల్ క్లిప్, ఒక LR44 బ్యాటరీ, ఫోమ్ విండ్ స్క్రీన్, 1/4 అడాప్టర్, అంటే 3.5 mm. మీకు 1/4 అడాప్టర్ అంటే మీకు అది చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత. అండ్ మీకు బ్యాటరీ టైప్ చూసుకుంటే LR44 అని ఇచ్చారు. అండ్ డైమెన్షన్స్, మైక్ డైమెన్షన్స్ ఇచ్చారు. అండ్ వెయిట్, మైక్రోఫోన్ వెయిట్ చూసుకుంటే 2.5 grams ఉంది. అండ్ పవర్ మాడ్యూల్ ఉంటుంది దానిలో, ఆ మాడ్యూల్ చూసుకుంటే 18 grams అయితే ఉంది దీని వెయిటేజ్. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ప్రైస్ మీకు 1995, అంటే 2000 అయితే ఇచ్చారు. సో మనం తీసుకునే ప్రైస్కి అసలు దీని మీద ఉన్న ప్రైస్కి అసలు సంబంధమే లేదు. సో ఈ ప్రైస్ చూసి మీరు ఏమీ మోసపోకండి. సో ఇది మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. మనకి ఇంక ఈ బాక్స్లో ఏం లేదు, సో ఇది పక్కన పెట్టేద్దాం. మనకి ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఒకసారి మీకు ఫుల్ క్లారిఫికేషన్ రావాలంటే, అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి మొత్తం తెలుసుకోవడానికి ఒకసారి మీరు చదువుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. దీనిలో మీకు ఇంగ్లీష్లో ఇచ్చారు, అండ్ అలాగే చైనీస్లో కూడా ఇచ్చారు. సో మనం ఇంగ్లీష్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వారంటీ ఉంది, అంటే నాకు ఇది యాక్చువల్గా 1 year వారంటీ ఇచ్చారు షాప్లో. సో ఇది ఒక మనకి వారంటీగా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే లెదర్ బ్యాగ్ ఇచ్చారు, అంటే లెదర్ అంటే ఒరిజినల్ లెదర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బోయా అని ఉంది మీకు. సో ఇక్కడ లోగో కూడా ఇచ్చారు బోయా అని చెప్పి. సో బోయా లోగో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఇదైతే మనకు మైక్, ఇది కొంచెం పక్కన పెడదాం. అండ్ ఈ ప్యాకింగ్లో ఇంకా మనకైతే ఏం లేదు. ఇవి మనకి సిలికా జెల్స్, అంటే ఇవి ఏమైనా మాయిశ్చర్ ఉంటే ఆ మాయిశ్చర్ని పోగొట్టడం కోసం జెల్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి బోయా అని చెప్పేసి ఒక క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకు చూసుకుంటే కనుక మీకు చెప్పాను కదా, పైన స్పెసిఫికేషన్స్లో 1/4 అడాప్టర్ ఉంది.
ఇదే ఆ 1/4 అడాప్టర్. ఇది మనకి పెద్ద పెద్ద యాంప్లిఫైయర్స్కి మీరు చూసుకున్నట్లయితే ఆ పెద్ద పెద్ద యాంప్లిఫైయర్స్కి ఈ జాక్ అయితే ఉంటుంది. మనం ఇది యూజ్ చేసి ఆ యాంప్లిఫైయర్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ కూడా ఇచ్చారు, LR44 బ్యాటరీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కొంతసేపు మనం పక్కనైతే పెడదాం. ఇదే గాయస్ మైక్. ఇక్కడ మీకు చూసుకుంటే విండ్ షీల్డ్ ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇది జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి పని చేస్తుందో లేదని చెక్ చేశాను ఈ విండ్ స్క్రీన్ పెట్టి. ఈ విండ్ స్క్రీన్ మీకు సెపరేట్గా వస్తుంది ప్యాకింగ్లో, అండ్ ఈ క్లిప్ కూడా మీకు సెపరేట్ ప్యాకింగ్లోనే వస్తుంది. సో నేను ఇవి రెండు పెట్టేసాను, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను. సో మనకి ఇలా సెపరేట్గా అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మైక్ ఉంది. మైక్ చూసారా, మీకు పైన హోల్స్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ఇది చూసుకుంటే మనకి ఇదే మాడ్యూల్, మనకి సిస్టమ్ మొత్తం దీనిలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైర్ అయితే చాలా లెంతీగా ఇచ్చారు. ఇక్కడ మనకి వెల్క్రో ఉంది, బోయా అని. అంటే మనం ఈ వెల్క్రో యూజ్ చేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని మనం ఇలాగ ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనకి వైరు మనకి చిక్కులు పడటం అటువంటి ఇష్యూ ఉండకుండా ఇది ఇచ్చారు. అండ్ ఇది మనకి 3.5mm జాక్ అయితే ఇచ్చారు. ఇది డైరెక్ట్గా మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ అయితే కనుక. మీరు ఇన్కేస్ ఐఫోన్ యూస్ చేస్తే కనుక లైట్నింగ్ టు 3.5mm అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్ యూస్ చేసి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు దీనిలో. నెక్స్ట్ మనకి ఇది చూసుకుంటే మనకి లేపల క్లిప్, అంటే మనకి కాలర్కి పెట్టుకోవడానికి క్లిప్ అయితే ఇచ్చారు. సో ఇది కాలర్ మైక్ అని కూడా అంటారు. సో ఇది మనకి ఇక్కడ జస్ట్ ఇది గట్టిగా పెట్టి ప్రెస్ చేస్తే లాక్ అయితే అవుతుంది. చూసారు కదా, మనకు లాక్ అయిపోయింది. సో ఇది మనం కాలర్కి అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం మీరు ఇండోర్లో షూట్ చేస్తే కనుక, అంటే విండ్ తక్కువ ఉంది, నాయిస్ ఏం లేదనుకుంటే కనుక మీరు విండ్ స్క్రీన్ పెట్టకండి. దానివల్ల కొంచెం మీకు క్వాలిటీ తగ్గుతుంది. అంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మ్యాక్సిమం మీరు నాయిస్ లేనప్పుడు చాలా సైలెంట్గా ఉంది అనుకుంటే మీరు నార్మల్గానే యూస్ చేయండి, విండ్ స్క్రీన్ అయితే పెట్టద్దు. ఇన్ కేస్ మీకు కొంచెం విండ్ ఉంది, లేదంటే ఏమన్నా ఫ్యాన్స్ సంథింగ్ అలాంటివి ఏమన్నా నాయిస్ ఉంది అంటే కనుక మీరు ఇక్కడ ఈ విండ్ స్క్రీన్ అయితే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం విండ్ స్క్రీన్ లేకుండా నేను అయితే యూస్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మాడ్యూల్ అయితే ఉంది. ఇక్కడ మాడ్యూల్ చూసుకుంటే మనకి ఇక్కడ బోయా అని ఒక బ్రాండింగ్ అయితే ఇచ్చారు, అండ్ టాప్లో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్విచ్ అయితే ఉంది ఒకటి, కెమెరాస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్ ఫర్ స్మార్ట్ ఫోన్. మీరు ఇది పైకి స్విచ్ చేస్తే మీరు ఏమైనా డిఎస్ఎల్ఆర్ క్యామ్స్ ఏమైనా యూస్ చేస్తే కనుక ఈ కెమెరా మోడ్లో పెట్టుకోండి. నెక్స్ట్ కింద చూసుకుంటే ఆఫ్ అండ్ స్మార్ట్ ఫోన్ ఉంది. అంటే మీరు ఇది స్విచ్ ఇక్కడ పెట్టుకుంటే ఇది ఆఫ్ మోడ్లో ఉంటుంది, అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసినా కూడా ఇదే మోడ్లో యూజ్ చేయాలి. అండ్ మీకు బ్యాటరీ ఇన్స్టాల్ చేయాలన్నాను కదా, అది మీకు ఎలాగో చూపిస్తాను. ఇది పట్టుకొని మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ హోల్డర్ని చూసారా, అంటే మీరు ఇక్కడ ఆ LR44 బ్యాటరీ బటన్ సెల్ని మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ పైన టాప్లో పొలారిటీస్ కూడా ఇచ్చారు, అంటే పైకి పాజిటివ్ రావాలి, కిందకి నెగిటివ్ రావాలని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ అయితే ఇచ్చారు. మీరు స్మార్ట్ ఫోన్కి యూస్ చేస్తే కనుక, అంటే మీరు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నారంటే కనుక మీరు బ్యాటరీ సంగతి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది బ్యాటరీ అవసరం లేదు మీకు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేస్తే. మీకు బ్యాటరీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ ఓన్లీ మీరు కెమెరా కనెక్ట్ చేస్తే మాత్రమే బ్యాటరీ యూజ్ అవుతుంది. సో మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఇది. అంటే మీరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తే ఇదైతే మీరు అవాయిడ్ చేసేయచ్చు, దీనివల్ల మీకు అయితే యూజ్ లేదు. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా 1/4 జాక్ అయితే ఇచ్చారు. ఇది ఎలాగంటే జస్ట్ మీకు ఈ 3.5mm జాక్ని ఇన్స్టాల్ చేసేస్తే సరిపోతుంది. మీకు పెద్ద పెద్ద యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా, యాంప్లిఫైర్ యూస్ చేసి మీకు ఇది యూస్ చేయొచ్చు, అంత పెద్ద యాంప్లిఫైర్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఈ వైర్ లెంత్ చూసుకుంటే 6 మీటర్స్ ఇచ్చారు, అంటే 20 feet వరకు మీకు ఇది అవైలబుల్ ఉంది. సో ఇంతకు మించి మీకు డిస్టెన్స్ అయితే ఏమీ అవసరం ఉండదు. ఇది మోర్ దెన్ ఎనఫ్. 20 feet అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. సో ఇది చాలా మంచి విషయం దీనిలో. అండ్ మీకు ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చెక్ చేసి చూపించేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఇది నేను ఇప్పుడు నా నార్మల్ డిఫాల్ట్ మైక్రోఫోన్తో అయితే మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ క్వాలిటీ చెక్ చేసుకోండి. నేను ఈ బోయా అయితే ఏం కనెక్ట్ చేయలేదు. నేను నార్మల్ వాయిస్ వస్తుంది. నాకు బై డిఫాల్ట్ ఉన్న మైక్రోఫోన్తో అయితే వాయిస్ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ మైక్ కనెక్ట్ చేసి స్విచ్ చేసి చూపిస్తాను. సో మీకు క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ ఇప్పుడు నేను బోయా M1 మైక్తో అయితే మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ నా క్వాలిటీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నా రూమ్లో నాయిస్ అయితే పెద్దగా ఏమీ లేదు, మొత్తం క్లోజర్గా ఉంది. అండ్ ఇది ఇండోర్, సో పెద్ద నాయిస్ అయితే ఏం లేదు. ఈ కండిషన్లో మీకు ఎలా నాయిస్ అంటే ఈ బోయా M1 ఎలా రికార్డ్ చేస్తుందో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అంటే క్వాలిటీ కూడా మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3, బోయా M1 చెక్, మైక్ టెస్టింగ్ 1 2 3. మీరు ఇక్కడ క్వాలిటీ చెక్ చూసుకోండి. ఇప్పుడు మీకు అవుట్డోర్లో కూడా మీకు అంటే విండ్ కండిషన్లో ఎలా వస్తుందో మీకు ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను.
నా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది అవుట్డోర్ కండిషన్. అంటే అవుట్డోర్లో నాయిస్ అయితే ఉంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ ఉంది, కానీ విండ్ నాయిస్ అంతగా లేదు. అంటే గాలి చాలా తక్కువగా ఉంది. బట్ బయట ఎన్విరాన్మెంటల్ నాయిస్ అయితే ఉంది. మీరు ఇక్కడ నా ఇంటర్నల్ మైక్రోఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బోయా M1 కనెక్ట్ చేసి మీకు వాయిస్ క్లారిటీ చెక్ చేయిస్తాను, చూడండి. ఇప్పుడు నేను బోయా M1 మైక్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే ఆ మైక్లోంచి ఆడియో వస్తుంది మీకు. వీడియో అంటే వీడియో కాదు, ఆ మైక్తో ఆడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు నా వాయిస్ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఎన్విరాన్మెంటల్ నాయిస్ అయితే ఉంది, అంటే పక్షుల అరుపులు సమ్ నాయిస్ అయితే ఉంది, బట్ విండ్ అయితే ఏం లేదు. బోయా M1 మైక్ టెస్టింగ్ 1 2 3. మీరు ఇందులో వాయిస్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి. మొత్తానికి ఈ మైక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అంటే ఈ మాడ్యూల్ అయితే మనకి ఇది అల్యూమినియం అనుకుంటున్నాను, వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే వైర్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ మైక్, విండ్ షీల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు క్వాలిటీ విషయంలో ఏం ఆలోచించుకోకండి. అండ్ మైక్ క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. అంటే నాకు ఇంటర్నల్ డివైస్ మైక్కి దీనికి అంత డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. బట్ ఓకే, గుడ్, పర్లేదు, బాగానే ఉంది, తీసుకోవచ్చు. బట్ ఇది మీరు ఇన్ కేస్ ఇండోర్లో షూట్ చేయాలనుకుంటే కనుక తీసుకోండి. అంటే ఇండోర్ షూటింగ్స్ తీసుకోవాలనుకుంటే నాయిస్ ఎక్కువ లేదు, అంటే అన్బాక్సింగ్ వీడియోస్ అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే కనుక ఈ మైక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇండోర్ వీడియోస్కి మాత్రమే. మీరు అవుట్డోర్లో చూసుకుంటే ఈ మైక్ అయితే వేస్ట్ అని నేను చెప్తాను. అంటే ఇది అవుట్డోర్ వీడియోస్కి అయితే అస్సలు సూట్ అవ్వదు. మీరు ఇన్ కేస్ అవుట్డోర్ వీడియో తీయాలనుకుంటే కనుక బోయా M1 ఉంది, మీరు అది తీసుకోవచ్చు. జస్ట్ బోయా M1 ఇండోర్కి మాత్రమే యూజ్ అవుతుంది. బోయా M1 అవుట్డోర్కి కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఇండోర్కి ఇది తీసుకోండి, అవుట్డోర్కి అయితే M1 తీసుకోవచ్చు. సో మీకు వ్లాగింగ్ అది ఇదైతే యూజ్ అవ్వదు. సో ఇది గైస్ ఇవాళకి వీడియోలో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఇది బాగాలేదంటే కనుక వేరే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేద్దాం మనం. నేను జస్ట్ ఎలాగుంటుందని ఈ బ్యాక్గ్రౌండ్ వేసి ట్రై చేశాను. దీని మీద మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలా ఉంచాలని నేను డిసైడ్ అవుతాను. సో ఫైనల్గా ఇదిగా ఈ వీడియోలో. అండ్ బోయాలో మనకి సేమ్ ఎలానే ఉంటున్నాయి, డూప్లికేట్ కూడా వస్తున్నాయి. అంటే మీకు బాక్స్లో కానీ ఎటువంటి తేడా ఉండట్లేదు, సేమ్ యాస్టీజ్ ఇది అది ఒకేలా ఉంటున్నాయి. బట్ బోయాలో డూప్లికేట్స్ అయితే వస్తున్నాయి, చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దానికోసం కూడా నేను ఇంకొక వీడియో అయితే తీస్తాను. అంటే బోయా ఒరిజినలా కాదని మనం ఎలా తెలుసుకోవాలని మీకు ఇంకొక వీడియో అయితే నెక్స్ట్ తీస్తాను. సో అది కూడా మిస్ అవ్వకండి, అది నేను నెక్స్ట్ మళ్ళీ మీకైతే పెడతాను ఆ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.